థ్యాంక్ యూ సో మచ్ పిలిచిన వెంటనే వచ్చినందుకు. ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా కాసేపట్లో మళ్ళీ మీ సాంగ్ లాంచ్ పెట్టిన కూడా వచ్చి కూర్చున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. మీ ఎంగేజ్మెంట్ అయిపోయింది, త్వరలో మీరు ఒక కొత్త జర్నీ స్టార్ట్ చేయబోతున్నారు. సో ఈ జర్నీ ఈ కొలాబరేషన్ ఎలా జరిగిందని తెలుసుకోవాలి ముందు. ఎవరు స్టార్ట్ చేస్తారు? Let him start because I keep talking a lot. I want him to say the story. నువ్వు మాట్లాడి చాలా రోజులు అయిపోయింది. బ్రో స్టార్ట్ విత్ యూ. సో యాక్చువల్లీ మెజెస్టియన్ లో మన సాంగ్ ఇప్పుడు రిలీజ్ అవుతుంది కదా, వి యాక్చువల్లీ అక్టోబర్ లో ప్లాన్ చేసిన ఆస్ట్రేలియా షూట్. సో దట్స్ ద ఫస్ట్ టైం ఐ మెట్ శుభశ్రీ ఇన్ ఆస్ట్రేలియా. సో ఆ రోజు ఆ జర్నీ, సో ఆ సెట్స్ లో యాక్చువల్లీ మేము కలుసుకున్నాం. అండ్ సిన్స్ దెన్ మా ప్రయాణం అప్పటి నుంచి స్టార్ట్ అయింది. సో ఎలా అంటే నేను అడిగినప్పుడు నాకు కొన్ని స్పెసిఫిక్ క్వాలిటీస్ ఉన్నాయి ఒక అబ్బాయిలు నచ్చడానికి, అట్లా ఉంటే నేను ఇష్టపడతాను, వాళ్ళనే పెళ్లి చేసుకుంటా అని చెప్పావు కాబట్టి ఏ క్వాలిటీస్ నచ్చి నువ్వు మ్యారేజ్ వరకు వచ్చింది రిలేషన్? I think he's very patient. అంటే చాలా పేషెన్స్ గా చేస్తారు. అంటే తిట్టినా కొట్టినా ఎన్ని గొడవ అయినా కూడా ఒక మనిషి పేషెన్స్ గా ఉంటే మనకు ఓకే. అది ఉంటది కదా, అంటే నెవర్ క్విట్టింగ్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్. ఆ యాటిట్యూడ్ ఉంది. సో దట్ ఈస్ వెరీ వెరీ సర్ప్రైజింగ్. ఎందుకంటే ఈ జనరేషన్ లో ఒక గొడవ అయితే ఇట్స్ ఓవర్ ఆ టైప్ లో ఉంటారు చాలా మంది. సో బట్ వాట్ ఐ ఫైండ్ ఇన్ హిమ్ ఇస్ దట్ ఆబ్వియస్లీ మనకి కూడా ఫైట్స్ ఇవన్నీ ఉంటది, బట్ ఫర్ మీ టు గో అహెడ్ అండ్ టేక్ దిస్ జర్నీ వెరీ సీరియస్లీ, నేను ఆ క్వాలిటీ చాలా నచ్చింది. ఈ విషయం నాకు కూడా తెలియదు. Yeah, so he never quits. I like it. ఎప్పుడు డిసైడ్ అయ్యి అంటే హీస్ ద కరెక్ట్ వన్ టు మీ అనేది ఎప్పుడు డిసైడ్ అయ్యావు? ఎప్పుడు అంటే అది ఒక వైబ్రేషన్ అంతే. నాకు అనిపించింది అరే దిస్ పర్సన్ ఇస్ కరెక్ట్. సో మనకి ఫైనల్ డే ఆఫ్ షూట్ ఉండే మెజెస్టిన్ లవ్ రోజు, అండ్ దట్ డే వి వర్ షూటింగ్ ద పెళ్లి సీన్ ఇన్ ద సాంగ్. ఓకే, అండ్ ఆ రోజు షూట్ చేసిన టైంలో we had so many funs and we had వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడ చాలా ఉన్నారు and we were so excited and everything. సో ఆ టైంలో నాకు జస్ట్ అనిపించింది అరే దిస్ guy is like genuinely good. ఆ టైప్ లో కొంచెం నా మెంటాలిటీ చాలా చేంజ్ అయింది అదే రోజు, టు బి ఆనెస్ట్. అండ్ దెన్ we just went ahead and met a lot of times. We used to talk a lot. మనం మాట్లాడిన టైంలో చాలా స్పిరిచువల్ గురించి కూడా మాట్లాడినాము, మూవీస్ గురించి. సో వి టాక్ సో మచ్ దట్ అంటే ఎలా అనిపించింది అంటే అరే ఐ నో దిస్ పర్సన్ అండ్ ఐఎమ్ కంఫర్టబుల్ టాకింగ్ విత్ హిమ్. దట్స్ వెరీ రేర్. నేను చాలా ఫాస్ట్ గా బోర్ అయిపోతాను యాక్చువల్లీ కాన్వర్సేషన్ చేసిన టైంలో, కానీ మా దగ్గర చాలా టాపిక్స్ ఉన్నాయి. అప్పుడప్పుడు 6 hours 9 hours ఫోన్ లో మాట్లాడతాం. ఏముంటాయి ఇదొక్కటే నాకు అర్థం కాని విషయం. 7-8 గంటలు ఫోన్ లో ఏం మాట్లాడుకుంటారు అనే టాపిక్స్ ఏముంటాయి? మేము ఇలా చూసుకుంటే వాట్సాప్ లో చూస్తే 6 hours 7 hours మేము పరిచయం సుబ్బారావు 7 hours మాట్లాడుకున్నాము అని అంటే ఏం మాట్లాడుకున్నామంటే మళ్ళీ ఏం లేదు. అంటే కలిసి తిరిగే కాలంలో కూడా ఇంకా స్టిల్ మీరు ఎన్ని గంటలు ఫోన్ మాట్లాడుకున్నారంటే ఏంటి దానికి అర్థం? నిజంగా అట్లానే. ఐ డోంట్ నో వాట్ వి ఆర్ టాకింగ్. నాకు కూడా అర్థం కాలేదు. నేను అసలు ఫోన్ లో మాట్లాడను. వి ఆర్ వెరీ ఓల్డ్ స్కూల్ యాక్చువల్లీ. తను ఉన్నప్పుడు నేను ఎక్కువ ఫోన్ మాట్లాడా. లైక్ వెన్ షీ ఈస్ అరౌండ్ మీ షీ డజంట్ యూస్ ఫోన్. వి ఆర్ దట్ వే వెన్ వి ఆర్ టుగెదర్. ఫోన్స్ చాలా దూరం పెట్టేస్తాం. అండ్ ఓన్లీ లైక్ ఈవెన్ లైక్ ఇంత టైం అంటే వి స్పెండ్ టైం టుగెదర్. బోర్ కూడా కాదు మాకు అంత సేఫ్. వి స్పెండ్ లైక్ 7 days 10 days కంటిన్యూస్లీ. ఎప్పుడైనా బయట పోయినా కూడా వి సో మచ్ ఇన్ టు ఈచ్ అదర్. అదేమేమో కెమిస్ట్రీ అండ్ దట్ కైండ్ ఆఫ్ బాండింగ్ వీ హ్యావ్. లైక్ ఆ రోజు నుంచి ఆ మెజెస్టియన్ లవ్ లో కూడా మ్యారేజ్ అది లైక్ ద లాస్ట్ సీన్ వి వాంటెడ్ టు గెట్ మ్యారీడ్. ఐ వాజ్ లైక్ టోటలీ బ్లషింగ్. నాకు ఐ వాజ్ నాట్ ఏబుల్ టు స్టాప్ ఇట్. లైక్ యు నో అంటే ఏం ఇట్లా బ్లష్ ఒక సాంగ్ పెళ్లి దాకా తీసుకొచ్చింది. ఎవరు ప్రపోజ్ చేశారు ఫస్ట్? అబ్బాయిలు అయి ఉంటారులే మోస్ట్లీ, కాదా? రివర్స్ జరిగిందా? ఆ ఎక్స్ప్రెషన్ నాకు అర్థం కావట్లేదు. నిజంగా చేయలే గొడవ పడతారు యాక్టింగ్ చేస్తున్నారు. విషయం నేను ఆలోచించాను, నాకు గుర్తొస్తలేదు. మొన్ననే అడిగినారు ఎప్పుడు ప్రపోజ్ చేసినావు గుర్తుందా? నాకు అడుగుతున్నారు డేట్. నేనే ప్రపోజ్ చేసిన ఫస్ట్. నేనే ప్రపోజ్ అండ్ వి యాక్చువల్లీ డిడ్ సో మచ్ అడ్వెంచర్ ఇన్ ఆస్ట్రేలియాలో ఉన్న టైంలో. చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్స్ ట్రై చేసినాం. అంటే ఎస్కేప్ రూమ్స్. ఫస్ట్ టైం ఎస్కేప్ రూమ్స్ పోయినాం ఇద్దరు. నేను వి వెంట్ టు రియల్ AK-47 తో షూట్ చేసినాము, బుల్లెట్స్ లైక్ గన్స్ తోని. అండ్ వి వెంట్ టు లైక్ థీమ్ పార్క్స్, వి ప్లేడ్ టాప్ గోల్ఫ్, లైక్ ఇవన్నీ చేసినాము. వి వెంట్ టు లేజర్ ఇన్ఫినిటీ రూమ్స్. ఎవ్రీ డే వి ఎంజాయ్డ్ లైక్ దట్ కైండ్ ఆఫ్ స్టఫ్.
అంటే అది తనకు అట్లా కనెక్ట్ అయింది. మేబీ లైక్ జస్ట్ గోయింగ్, ఈటింగ్, సిట్టింగ్, డ్రింకింగ్ అన్నది అది లేకుండే మా లైఫ్ లో. మరి గలీజ్ గా అదే ప్లాన్స్ లో వెళ్ళకుండా కొంచెం కొత్త, ఐ ఫెల్ట్ లైక్ వెరీ ఫ్రెండ్లీ అండ్ కంఫర్టబుల్ టు డూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నట్టు. సో సుబ్బులో వాట్ ఆర్ ద క్వాలిటీస్ మీకు బాగా నచ్చినవి? ఏం లేవా? ఎందుకు అవుతున్నారు? యాక్చువల్లీ సుబ్బు లైక్ సుబ్బు అర్థం, సుబ్బు ఎట్లా అంటే ఇఫ్ యూ నో హర్, షీఈస్ అ వెరీ బ్యూటిఫుల్ ఉమెన్. అప్పటి వరకు ఆమె ఏముంటుందో ఎవరికి తెలియదు. ఆమె పని ఆమె చేసుకుంటుంది, వెళ్ళిపోతుంది. షీ డజంట్ కేర్ అబౌట్ అదర్ పీపుల్ నార్ షీ గోస్ ఇన్ టు దేర్ పర్సనల్ లైఫ్స్. అటువంటి పిల్లతను. నేను ఆమెను చూస్తుంటే లైక్ ఐ థాట్ అరే ఇటువంటి అమ్మాయిలు కూడా ఎగ్జిస్ట్ చేస్తారా. అండ్ షీఈస్ లైక్ మళ్ళీ దాని తర్వాత షీఈస్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. అబద్ధాలు ఎప్పుడు చెప్పదు, ఏ రోజు కూడా నాకు అబద్ధం చెప్పినట్టు లేకుండే. అండ్ వెరీ హార్డ్ టు ఫైండ్ లైక్ హానెస్ట్ లైక్ అ గర్ల్ లైక్ దిస్. నేనే అప్పుడప్పుడు ఇంకా నేను చెప్తుండే పట్టుబడిపోతా కానీ అప్పుడప్పుడు అబద్ధాలు చెప్తాను అది ఇంత చింత చెప్పినా పట్టుబడిపోతాను నేను. మళ్ళీ ఘోరంగా నాకేమో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మొన్న బయ్యడ్ చేసుకుంటా అని చెప్పిన అని మా హోటల్ షెరిటన్ లో ఉండే, షెరిటన్ లో పోతాను. బుకింగ్ మిస్ అయిపోయింది. నేను అక్కడి నుంచి మిరర్స్ కి పోయినా. ఫోన్ చేసి ఎందుకు చెప్పలే నాకు షెరిటన్ నుంచి మిరర్స్ పోయినావు అని. అందరు ఆల్ గోల్స్ ఆర్ సేమ్. చెప్పాలి కదా, క్లారిటీ. దాని మీద భయం వేసింది. ఇక్కడ వెళ్తున్నా అంటే ఇక్కడ వెళ్తున్నా అని చెప్పాలి కదా. మరి డిఫరెంట్ ప్లేస్ కి వెళ్తున్నా అంటే అదే అయినా చెప్పాలి కదా. నాకు ఇట్లా అర్థమవుతుంది. కానీ ఏమన్నా ఈ ఎన్ని మంత్స్ మీరు లవ్ చేసుకున్నారు? ఐ థింక్ ఇప్పుడు అరౌండ్ 9 months. 1 year తర్వాత డిసైడెడ్ దట్ మ్యారేజ్ చేసుకుందాం ఇంకా. అంటే నాకు అనిపించింది అంటే ఇఫ్ థింగ్స్ వాంట్ టు హ్యాపెన్ ఇట్ విల్ హ్యాపెన్. If we wanted to lag, we wanted to like go for things అంటే నార్మల్ అట్లా. అదేంటే ప్రేమించడం చాలా ఈజీ బాస్, ప్రేమించి నిభాయించడం చాలా కష్టం.